సో ఆయిస్ అంటే ఏంటంటే ఏ ఫర్ ఆయుర్వేద, యో ఫర్ యోగా, యు ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. సో వీటన్నిటిని కలిపి మనకి ఏంటంటే ఆయిస్ కింద మనం కవర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మెడికేర్, టాటా ఏజ్ మెడికేర్ సెలెక్ట్ ఎలైట్లోకి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఈ బెనిఫిట్ అనేది అప్ టు సమ్మిషన్ వరకు ఇస్తారనమాట. అంటే మనకి ఒక 10 lakhs పాలసీ మనం తీసుకున్నాం అనుకోండి, 10 lakhs వరకు మనం ఆయుర్వేద లేదని కవర్ చేసుకోవచ్చు అనమాట. లేదా సిద్ధలో మనం కవర్ చేసుకోవచ్చు, లేదా హోమియోపతిలో మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్ టు సమ్మిషన్ మనకి ఇస్తారనమాట. దీనికంటే ఏవి నో లిమిట్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఇప్పుడు చాలా సార్లు కొన్నిసార్లు ఏంటంటే మోడర్న్ ట్రీట్మెంట్ కన్నా కొన్ని థెరపీస్ మాత్రమే వాళ్ళకి రికవరింగ్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా అది కూడా దీన్ని కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ అనేది. సో అది కూడా మనకు ఒక బెస్ట్ బెనిఫిట్ అనమాట ఆయుష్ అనేది. ఇప్పుడు ఆయుష్ ఏది కవర్ చేస్తుంది, ఏది కవర్ చేయదు, రెండింటిని మనం ఒకసారి డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్. ఎప్పుడైతే మనం హాస్పిటలైజేషన్ అవుతామో 24 hours కానీ ఎక్కువగా, అంటే ఇక్కడ హాస్పిటలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే హోమియోపతి సెంటర్స్ కానీ లేదా ఆయుర్వేద సెంటర్స్ కానీ మనం వాటిలో అడ్మిట్ అయ్యి ఎప్పుడైతే చేస్తామో దాన్ని ఇన్ పేషెంట్ కింద అంటారు అన్నమాట దీనికి అర్థం. సో అదే విధంగా రూమ్ రెంట్ లిమిట్, దానికి కూడా రూమ్స్ ఉంటాయి కదా, దానికి కూడా లిమిట్ అనేది దానికి లిమిట్ ఉండదు. సో దీనికి ఎలైట్లోకి వచ్చేసరికి రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉండదు. సో ఏ రూమ్ అనేది మనం అక్కడ చేసుకుంటే దాని తర్వాత ఛార్జెస్ కవర్ అవుతుంది. అంటే ఆయుష్లో కవర్ అయ్యేవి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్స్ అంటే ఏంటి, మనం మోడర్న్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కానీ ఇవి ఏంటంటే ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ ఇలాంటివి మెడిసిన్స్ అన్ని కూడా ఇందులోనే మనకి కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ కూడా ఇందులో కవర్ అవుతుంది. అదేవిధంగా యోగా థెరపీస్, మనం ఏదైతే డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా మనకి యోగా థెరపీస్ అంటే థెరపీస్ ఎప్పుడైతే వాళ్ళు సజెస్ట్ చేస్తారో, ప్రిస్క్రైబ్ రాస్తారో, కంపల్సరీగా ఇందులో యోగా థెరపీస్ కూడా కవర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కవర్ అయ్యేవి తెలుసుకున్నాం, మరి కవర్ అవ్వలేని ఏది కూడా మనకు తెలియాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఆయిస్ నాట్ కవర్డ్ అనమాట. ఏది కవర్ అవ్వదంటే ఓపీడీ, అంటే మన అవుట్ పేషెంట్ కింద మనం ఎప్పుడైతే చూపించుకుంటామో అలాంటివన్నీ కవర్ అవ్వ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిట్ లేకుండా, ఏది పర్మిషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటే కంపల్సరీగా అది కవర్ అవ్వదు అనమాట, ఏది కూడా అవ్వదు. సో హోమ్ బేస్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, మనం ఇంటి దగ్గర తీసుకుందాం అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మనం పెట్టుకుందాం కూడా పాలసీ అనేది కవర్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్పా, వెల్నెస్, మసాజ్, ఓన్లీ థెరపీస్ ఇవేవి కూడా మనకి కవర్ అవ్వ అనమాట, ఏది కూడా స్పా, వెల్నెస్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెంటివ్ థెరపీస్ వితౌట్ హాస్పిటలైజేషన్, అంటే కొన్ని థెరపీస్ ఉంటాయి, అంటే ఏంటంటే ప్రివెంటివ్ థెరపీస్ మనం చేసుకుందాం అంటే ఫ్యూచర్లో రాకుండా థెరపీస్ మనం చేసుకోవచ్చు. బట్ అలాంటివి ఏంటవుతుందంటే ఇక్కడ హాస్పిటలైజేషన్ అంటే వితౌట్ హాస్పిటలైజేషన్ ఏమీ లేకుండా మనం కవర్ చేసుకుందాం అంటే ఇందులో కవర్ అవ్వ అనమాట. సో ఇక్కడ మనకి ఆయుష్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇవి కవర్ అయినవి, ఇవి కవర్ అవ్వలేదు అనమాట. సో గైస్, మీలో ఎవరికైనా హెల్త్ పాలసీ ఉంటే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా, ఎటువంటి చిన్న డౌట్ వచ్చినా కూడా ఈ స్క్రోల్ పైన చేస్తున్న నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ పాలసీ తీసుకొని వాటికి సర్వీస్ లేదు, పోర్టబిలిటీ నాకు కావాలని మీకు ఎవరికైనా అనిపించినా కూడా ఈ కింద నెంబర్ కాల్ చేసి మీరు పోర్టబిలిటీ కోసం తెలుసుకొని మన దాంట్లో కన్వర్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ పాలసీ అంటే ఏ ఏజ్కి ఏ పాలసీ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ పాలసీ ఇస్తే వాళ్ళకి బాగా పనికొస్తుంది, వాళ్ళకి బాగా